మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ గ్రూప్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ అదే కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలి. ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్ డ్యూయల్ రోల్ ను పోషిస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ లో కూడా టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఇంతకీ తెలంగాణ సర్కార్ అదానీ గ్రూప్ కు వ్యతిరేకమా అనుకూలమా తేల్చుకోలేక టీ కాంగ్రెస్ నాయకులు సతమతం అవుతున్నారు. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. బీజేపీకి ఆర్థిక వనరులను సమకూర్చే బ్యాంకుగా అదానీ కంపెనీ మారిందని, దీనికి బదులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అదానీకి దోచిపెడుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం పార్లమెంటులోనూ బయట గలం విప్పుతోంది. తాజాగా అదానీ కంపెనీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదానీ గ్రూప్ విషయంలో డ్యూయల్ రోల్ పోషిస్తోంది. తెలంగాణలో వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి హాజరైన సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం అదానీ గ్రూప్ పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. పార్టీ మాత్రం అదానీని వ్యతిరేకిస్తోంది. అదానీ గ్రూప్ తో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందంపై అదానీ గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇప్పుడు సీఎంతో సహా శ్రీధర్ బాబు కూడా అదానీకి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రసంగించడం విశేషం. ఓవైపు అదానీ కంపెనీలను జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తూ, మరోవైపు రాష్ట్రంలో అదానీ కంపెనీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాష్ట్ర కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడులు వేరు, జాతీయ అంశాలు వేరు అని చెబుతున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్న కంపెనీలను ఎలా వ్యతిరేకిస్తారని కాంగ్రెస్ లోనే కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అదానీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలకు ఎందుకు స్వాగతం పలుకుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సెబీ చైర్మన్ అదానీ కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఓవైపు పెట్టుబడులు పెట్టాలంటూ అదానీ కంపెనీని ఆహ్వానించి, మరోవైపు సీఎం, మంత్రులు అదే కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం దేనికి సంకేతం అంటూ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద అదానీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.